నిన్న నైటు మీ అందరికీ నేను క్షమాపణలు అడగాలి, సారీ చెప్పాలి. యాక్చువల్గా మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల డీమాన్ పవన్ క్యాప్టెన్ అని నేను చెప్పాను. రియల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. డెమాన్ పవన్ క్యాప్టెన్ అయితే సరే ఎక్కువ ఓటింగ్ పడదులే, కొంచెం సేవ్ అవుతాడు, నెక్స్ట్ వీక్స్లో కూడా కొంచెం బాగుండి టాప్ 5 దాకా వస్తాడులే అనుకున్నాను. ఎందుకంటే హీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5. బట్ దయచేసి డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తనకి ఓట్లు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. క్యాప్టెన్ అయ్యాడనో, ఎలాగూ వెళ్ళిపోతాడనో, ఎలాగో సేవ్ అవుతాడనే ఉద్దేశంతో ఉండి కేర్లెస్ అయితే చేయొద్దు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేశాను, చూడకపోతే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నిజంగా డబుల్ ఎలిమినేషన్ ఈజ్ ఆన్ ద వే. కాబట్టి డెమాన్ పవన్ కూడా రిస్క్లో పడే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకొని దయచేసి ఓట్లు వేసుకోండి, తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. ఇది ఫిక్స్. నిన్న టాస్కుల్లో ఏం జరిగింది అని చెప్తాను. దానికంటే ముందు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడమో. ఇలాంటి అప్డేట్స్ మీద ఒక 1 అవర్ ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి తర్వాత ఇక్కడికి వచ్చి నేను వీడియో చేస్తుంటాను.